తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క మద్దతుతో పాటు మీకు ఒక కీలకమైన సమాచారాన్ని ఇవ్వడము, మిమ్మల్ని ఒక ప్రాంతానికి ముఖ్యమైన పని మీద నియామకం చేయడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనబడుతోంది. గౌరవ ప్రతిష్టల సంఘంలో పెరగడంతో పాటు మీకు ఒక కీలకమైన సందేశం కానీ, సమాచారం కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణము, ఆకస్మిక ధనప్రాప్తి, వస్తు ప్రాప్తి కూడా అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ఏవైనా ఉంటే కనుక ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో నువ్వులు సమర్పించండి, దానంగా ఇవ్వద్దు. దీంతో పాటు ఎవరికి ఇవ్వద్దు. మీ యథాశక్తి నువ్వులు తీసుకుని ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి, మీరు అంటే ప్లాస్టిక్ కవర్లతో పెట్టొచ్చేయడం కాదు, ఆ స్వామివారి పాదాల దగ్గర ఓపెన్ చేసి పోసి వచ్చేసే ప్రయత్నం చేసుకోండి. అంతే తప్ప కొంతమంది ఏం చేస్తారు, ప్లాస్టిక్ కవర్లు ఉంటే ఆ ప్లాస్టిక్ కవర్లతోనే అక్కడ వదిలేసి వచ్చేస్తారు. అది మీకు ఫలితాన్ని ఇవ్వదుగాక ఇవ్వకపోవడంతో ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చూసుకోండి. అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా శని భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏ నవగ్రహాల దగ్గరికి అయినా వెళ్ళినప్పుడు కానీ, మీరు తీసుకువెళ్ళిన పదార్థము అక్కడ వదిలేయడం అంటే ఓపెన్ చేసి, పొట్లం నుంచి ఓపెన్ చేసి అక్కడ పెట్టి రండి, కానీ అలా ప్యాకెట్ పరంగా పెట్టి రావద్దు. మీకు చెప్పదగిన పరిహారము, ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని అక్కడ బయట ఉన్న వారికి కానీ లేదా పేదవారికి కానీ ఒకళ్ళకి మీరు అన్నదానం చేసినట్టయితే, పెరుగన్నం కావచ్చు లేదా ఏదైనా ఒక అన్నం కానీ దానం చేసినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. యాత్రలు చేస్తారు, తీర్థయాత్రలు కావచ్చు, క్షేత్ర దర్శనం కావచ్చు, యాత్రలు చేసే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు శుభకరంగా ఉంటాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తున్నాయి. మీరు టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలన్నా లేదా మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదము సమయానికి లభ్యమవుతుంది. మీరు ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా అనుకున్నప్పుడు కానీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. పెద్దలు మా ఇంట్లో లేరు అని అనుకున్నప్పుడు భగవంతుడి ఆశీర్వాదం తీసుకుని బయటికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మీ పేరిట దీపం వెలిగించుకుని స్వామివారికి మీ చేత్తోనే అభిషేకం చేసుకోండి. ఏ అభిషేకం అంటే ముందు కుంకుమ, ముందు పసుపు, తర్వాత కుంకుమ, ఆ చివరగా పాలను అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, గురువు కూడా 5వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే అనుకోని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. రహస్యంగా మీరు చేసిన పనులు గతంలో కావచ్చు లేదా కుటుంబంలో కావచ్చు, మీరున్న ప్రదేశంలో కావచ్చు, అది ఏదైనా మంచైనా చెడైనా ఈ రోజు బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ, డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ లేదా తీసుకునేటప్పుడు కానీ లేదా కార్డ్స్ విషయంలో కానీ కొంత జాగ్రత్తలు తీసుకోండి. నష్టపోయే అవకాశము లేదా మీ దగ్గర నుంచి ఎవరైనా తీసేసే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంత అలజడిగా ఈరోజు ఉండవచ్చు. మానసిక అశాంతి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా ఆలయంలో గోవుకి మీ చేత్తో పచ్చగడ్డి తినిపించే ప్రయత్నం చేసుకోండి. అక్కడ అవకాశం లేదు అనుకున్నంటే అక్కడ ఉన్న గడ్డి పెట్టడం కాదు, మీ చేత్తో మీరు తీసుకువెళ్ళిన గడ్డిని పెట్టడం కానీ, లేదు మాకు గడ్డి తీసుకువెళ్ళే అవకాశం కనబట్టలేదు అనుకున్నప్పుడు 5 అరటిపళ్ళు మీ చేత్తో గోమాతకు తినిపించే ప్రయత్నం చేసుకోండి.